హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులకు స్వాగతం. ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే పల్లీల నువ్వుల చెక్కీలను తయారు చేద్దాం. ముందుగా కావలసినవి 1 కప్పు నిండా నువ్వులు, వేయించిన పల్లీలు, 1 కప్పు బెల్లం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మనము నువ్వులను గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత తొక్క తీయకుండా పల్లీలను వేసుకోవాలి. ఎందుకంటే తొక్కలోనే ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. ఆ తర్వాత ఇందులో బెల్లాన్ని కూడా వేసి మిక్సీ చేసేసుకుంటే ముద్ద రెడీ అయిపోతుంది. ఈ ముద్దని మనము ఒక ప్లేట్‌లో తీసుకొని అందులో 1 టీ స్పూన్ బియ్యప్పిండి, అలాగే అవిసె గింజలను దోరగా ఫ్రై చేసి, పొడి చేసి 1 టీ స్పూన్ వేసుకుందాం. అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మంచివండి. ట్రై చేయండి. ఈ విధంగా అవిసె గింజల పొడి కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్‌తో కలవదు కాబట్టి సరింగా ఇప్పుడు మనం చేయితోనే శుభ్రంగా ముద్దలో మన నువ్వులు, పల్లీల ముద్దలో బియ్యపిండి, అవిసె గింజల పొడి కలిసేలాగా శుభ్రంగా మిక్స్ చేసేసుకుందాం. ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత నువ్వుల ముద్ద రెడీ అయిపోతుంది. నువ్వుల ముద్ద రెడీగా మనం కలిపి పక్కన పెట్టేసుకుంటే, ఇప్పుడు మనము చక్కగా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతున్నాం. ఈ విధంగా బాగా మిక్స్ చేసి ముద్దను కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పాలిథీన్ కవర్ తీసుకొని దానికి 1 టీ స్పూను నెయ్యిని యాడ్ చేసి ఆ కవరంతా అద్దుకోవాలి. కవరంతా అద్దుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి రెడీగా పెట్టుకున్న పల్లీల ముద్ద ఉంది కదా! నువ్వులు, పల్లీల ముద్ద ఆ ముద్దను వేసి చూసారు కదా! ఈ ముద్దను మనము ఈ కవర్ పైన వేసి రౌండ్‌గా చేయితో కలుపుతూ దానిని మనం రొట్టెలు చేసినప్పుడు ఎలా అయితే చేస్తామో ఆ విధంగానే చేసేసి దాని మీద ఒక పాలిథీన్ కవర్ మళ్ళీ ఇంకొకటి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము రొట్టెల కర్ర తీసుకొని ఆ కవరు మనం వేసాము కదా! దాని మీద ప్రెస్ చేస్తూ ఈ విధంగా రొట్టెలు ఎలా అయితే పాముకుంటామో అలాగే పామేసుకోవాలి. ఈ విధంగా చక్కగా రొట్టె అంత పలచగా కాకుండా కొద్దిగా మందంలో ఈ విధంగా పామేసుకొని ఇంకా మీదనున్న కవర్‌ని మనం తీసేసుకోవాలి. చూసారు కదా! ఇలా చేయటం వలన మన చేతికి అంటదు. రొట్టెల కర్రతో చక్కగా ఫ్రెష్ అయిపోతుంది. ఈ విధంగా శుభ్రంగా మనం పాముకున్న తర్వాత మీదనున్న కవర్‌ని తీసేసేయాలి. తీసిన తర్వాత ఇప్పుడు చాకు తీసుకొని చాకుతో మనకి ఏ సైజులో కావాలో, ఏ షేప్‌లో కావాలో చూసి కట్ చేసేసుకోవడమే. ప్రాసెస్ చాలా సులువండి. చిన్న పిల్లలు కూడా తయారు చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ పాకం పట్టటం లేదు. ఈ చెక్కీలను ఇప్పుడు మనము బేక్ చేస్తామనమాట. చూసారు కదా! ఈ విధంగా చక్కగా మనకి కావలసిన షేప్‌లో కట్ చేసేసుకుందాం. ఈలోగా మనము స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. ఆ తరువాత మనం బేక్ చేయడానికి ఒక స్టీల్ గిన్నె గానీ, అలాగే సిల్వర్‌ది గానీ ఏది మన దగ్గర ఉంటే అది బేక్ చేయడానికి దానికి బటర్ పేపర్ వేసి రెడీగా ఉంచుకుందాం పక్కన. చూసారు కదా! ఇలా బటర్ పేపర్ వేసి రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసిన పీసులను ఒక్కొక్కటిగా పెట్టేసుకొని ఇంకా మనము స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి రెడీగా ఉంచాం కదా! దానిలో పెట్టేసి ఇంకా బేక్ చేయడమే. మనము ఈ బేక్ చేసిన గిన్నెలో ఎన్ని పడితే అన్నిటిని వేసేసుకొని ఈ విధంగా ఇంకా మనం బేక్ చేయడానికి మందపాటి గిన్నెలో స్టవ్ మీద పెట్టుకున్నాం కదా! అడుగున ఒక ప్లేట్ పెట్టి దాని మీద ఈ చెక్కీలను కూడా పెట్టేసి మూత పెట్టి ఒక 20, 25 నిమిషాలు ఉంచామంటే ఇంకా రెడీ అయిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా అడుగంతా మంచి బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఇంకా ఇవన్నీ కూడా బేక్ అయిపోయినట్టే. వేడిగా ఉన్నప్పుడు కొద్ది మెత్తగా ఉంటాయి. విరిగిపోతాయి. కాబట్టి అవి చల్లారిన తరువాతనే వాటిని ముట్టుకోండి. ఈ విధంగా పల్లీల నువ్వుల చెక్కీలు రెడీ అయిపోయాయి. చూసారు కదా! ఈ పద్ధతిలో చిన్న పిల్లలైనా సరే సరదాగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. హెల్తీ గూడా. నువ్వులు, పల్లీలు రోజు తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా! అంతే, చాలా సింపుల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.